నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా వరకు బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదే విధంగా మనీని అట్రాక్ట్ చేయడానికి మనీ మెడిటేషన్ కూడా ఆ సమయంలో చేస్తే మన ఇంటికి డబ్బొస్తుంది అని మనం విన్నాము. అండ్ అలాగే చాలామంది కూడా ఆ రిజల్ట్స్‌ని కూడా మనకి కమెంట్ రూపంలో తెలియచేయడం కూడా జరిగింది. సో అలా ఎవరైనా కూడా మనీ పరంగా మనీని అట్రాక్ట్ చేయడానికి బ్రహ్మముహూర్త సమయంలో ఏ రకంగా ఉండాలి అంటారు? ఆ మెడిటేషన్ ఏ విధంగా చేయాలి అంటారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తం అనేది పాజిటివ్నెస్ని తీసుకుంటూ ఉంటాం. అంటే మనకున్నటువంటి టెన్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి, నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసి పాజిటివ్గా మార్చుకోవడానికి బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకుంటుంటాం. నాలెడ్జ్ గెయినింగ్ టైం అని అంటారు దాన్ని. ఓకే, ఎంత జ్ఞానాన్ని మనం సంపాదిస్తామంటే మన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి మిస్టేక్ని ఎరాడికేట్ చేసి ప్రాపర్గా ఆలోచించే విధంగా మార్చుకుంటూ ఉంటాం. ఓకే ఓకే, సో మనం చూడండి, పొద్దున్నే దేవుడికి పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. అందుకని ఏం చేస్తాము, పొద్దున్నే 5 o'clock 4:30 లేచి చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాము? పాజిటివ్నెస్ని పొందడానికి. అంటే పాజిటివ్నెస్ని పొందడం వల్ల మనం ఏం గెయిన్ అవుతున్నామో మనకు అర్థమవుతుంది. యూ ఫీల్ వెరీ రిలాక్స్. అలాగే మనీ గురించి ఎప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, అంటే ఇన్ జనరల్ మనుషులకి ఎలా ఉంటుందంటే, ఈరోజు డబ్బు లేకపోతే ఏంటి పరిస్థితి, డబ్బుని ఎలా పొందాలి, అసలు డబ్బు వస్తుందా రాదా, నేను ఈ అప్పులు కట్టగలనా, బిజినెస్ చేయగలనా అనేటటువంటి ఒక సందిగ్ధంలో మనిషి ప్రయాణిస్తూనే ఉన్నాడు. కానీ డబ్బును నేను సంపాదించగలను, నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్ళగలను, ఓకే అని చెప్పి పాజిటివ్గా మార్చుకొని మార్నింగ్ టైం అంటే బ్రహ్మముహూర్తం టైంలోని తన ఆలోచనలన్నింటినీ కూడా మార్చుకోవడానికి ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బును సంపాదించగలుగుతాం. అంటే ఈ డబ్బును సంపాదించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ థింగ్, నన్ను నేను ప్రేమిస్తున్నాను, ఓకే, నేను డబ్బును సంపాదించడానికి అన్ని అర్హతలను కలిగి ఉన్నాను. ఆ పక్కన మళ్ళీ ఏం అర్హత ఉంది నాకు, నేను ఏం చేయగలను, నేను ఎంత చదువుకున్నాను, ఈ ఆలోచనలు వద్దు. నేను అర్హతను కలిగి ఉన్నాను. అంటే చదువుకున్నవాడు డబ్బు సంపాదిస్తున్నాడని ఏం లేదు కదండి. చదువుకోని వాడు కూడా తెలివితేటలతో డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే తను ఎంచుకున్న మార్గంలో తను వెళ్తున్నాడు. సో నాకు నచ్చిన పని చేయటం ద్వారా నేను డబ్బును సంపాదిస్తున్నాను, న్యాయబద్ధమైన మార్గంలో నేను డబ్బును సంపాదించడానికి అర్హతను కలిగి ఉన్నాను అని నా మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఓకే, ఆ మార్నింగ్ టైము మనకు వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనము మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివిటీని అంతటినీ కూడా తీసేసి పాజిటివ్ థింగ్స్ని మనము కానీ ఇమ్మర్స్ చేసినట్లయితే అదే డే అంతా కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్ మైండ్కి ఫీలింగ్స్ని ఇస్తామో ఆ సబ్కాన్షియస్ మైండ్ మనకి కావాల్సిన ప్రతి దానిని కూడా మన ముందు ఉంచడానికి ప్రయత్నాలు ఇస్తూనే ఉంటుంది, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, మన ముందుకు అవకాశాలు తీసుకొస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే చాలామంది ఏంటంటే మెడిటేషన్ చేస్తుంటారు, యోగా చేస్తుంటారు. అంటే మనసును ప్రశాంతత చేసుకుని నీకు కావాల్సింది నువ్వు పొందాలి. అండ్ మైండ్ఫుల్నెస్, హోల్ హార్టెడ్గా ఏదైనా సరే ఏ పనైనా చేయండి. మీరు 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, 20 నిమిషాలు చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఏదైనా చేయండి. కానీ హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా ఆ పనిని కానీ మనసును కేంద్రీకరించి చేసినట్లయితే అది సక్సెస్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. మనకి చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్నే చదువుకుంటే తెలివితేటలు బాగుంటాయి, గుర్తుంటుంది నీకు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటారు. అదే పొద్దున్నని మనము మన కోరిక నెరవేర్చుకోవడానికి కాసేపు ప్రశాంతంగా కూర్చొని మన గురించి మనకి కావలసిన డబ్బును పొందడానికి మన అర్హతను మనం గుర్తు చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి టాలెంట్ని మనం గుర్తించడానికి, మనలో ఉన్న శక్తిని మనం గుర్తించడానికి ఈ బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ బ్రహ్మముహూర్తం సమయంలో డబ్బు గురించి మీరు ఎంత పాజిటివ్గా అనుకుంటారు, నేను మీ గురించి ఎంత పాజిటివ్గా అనుకుంటే మీరు నాకు అంత బాగా కనబడతారు. అలాగే డబ్బు కూడా పాజిటివ్గా అనుకున్నాం అనుకోండి, అది కూడా పాజిటివ్గా మన దగ్గరికి రావడానికి ఉంటుంది. అందుకని పాజిటివ్ ఎఫర్మేషన్స్ అన్నిటినీ కూడా మార్నింగ్ టైం మనం కానీ చాంట్ చేసినట్లయితే, విజువలైజేషన్ చేసుకున్నట్లయితే డబ్బు మన దగ్గరికి రావడానికి అవకాశాలు దొరుకుతాయి. ఆ అవకాశాల ద్వారా మనం డబ్బును పొందొచ్చు, అలాగే ఉన్నతమైన స్థాయిని చేరుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనము ఎప్పుడు కూడా నెగిటివిటీని క్యారీ చేస్తూ ఉండి డబ్బు రాదండి, కట్టలేనండి,
చేయలేనండి. ఈ మాటలు ఏమవుతాయంటే నీకు డబ్బుకి మధ్య గ్యాప్ని పెంచుతూ ఉంటాయి. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడు మనకి రాదు, రెండు ప్యారలల్గా ప్రయాణిస్తూనే ఉంటాం. కానీ మన దగ్గరికి డబ్బు రావాలి అంటే నువ్వు ఒక ఆకర్షించబడాలి. నువ్వు డబ్బును ఆకర్షించాలి, అలాగే డబ్బు నిన్ను ఆకర్షించాలి. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా డబ్బు నీ దగ్గరికి రావాలి అనేటట్టుగా ఉండాలి. నీ ప్రతి ఫీలింగ్ కూడా డబ్బును ఆకర్షిస్తున్నాను అనేటటువంటి భావంతోనే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే డబ్బు మన దగ్గరికి వస్తుంది. సో ఇలాగే ఒక స్పిరిచువల్గాని మా తెలిసిన వారు ఒకళ్ళు చెప్పారనమాట. ఏంటంటే డబ్బును ఆకర్షించడానికి ఒక చిన్న చిన్న మంత్రాలు మనం చెప్తూ ఉంటాం. మొన్న చెప్పాను మీకు శ్రీం బ్రిజి అని చెప్పేసి, అలాగే మనీ ఐఎమ్ సారీ ఇలాగే. అలాగే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అంటే మనం పరిపూర్ణమైనటువంటి మనసుతో అరే నా డబ్బు రాలేదే, చాలా ఇబ్బంది పడుతున్నాను అనేటటువంటి ఆ బాధ అనేది మనలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మనం చేయడం వల్ల కూడా మనకి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుందన్నమాట. అది ఏంటంటే లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం, లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం. సో దీనిని కానీ 108 టైమ్స్ ఈ మంత్రాన్ని చాంట్ చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి ఫస్ట్. అంటే డబ్బు వచ్చేస్తుందంటే డబ్బు ఎగిరి మన దగ్గరికి రాదు, అవకాశాల రూపంలో వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ఫస్ట్ వీడియో టు ఇప్పటి నుంచి కూడా అదే చెప్తున్నాను, అవకాశాల రూపంలో డబ్బు వస్తుంది. డబ్బు అంటే డైరెక్ట్ కరెన్సీ నా చేతిలో పడలేదు అనే మాట కాదు, అవకాశం దొరుకుతుంది. నీ టాలెంట్కి తగిన ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని నువ్వు న్యాయమైన మార్గంలో సద్వినియోగపరచుకో. ఇవాళ ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగపరచుకో. నీకు కావాల్సిన దాంట్లోకి ఎంతో కొంత డబ్బు నీకు చేకూరుతుంది. అంటే ఇలా అవకాశాలు ఏం చేస్తాయంటే రోజు రోజుకి నిన్ను దినదిన ప్రవర్ధమానం చెందడానికి, ముందుకు నడిపించడానికి నీకు మరిన్ని అవకాశాలని అట్రాక్ట్ చేస్తుంటుంది. అరే ఇవాళ ఒక అవకాశమే వచ్చింది, 100 రూపాయలు వచ్చినాయి రాని, నీ దగ్గర 0 కన్నా 100 రూపీస్ ఈజ్ బెటర్ దెన్ 0. ఎస్. సో ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకున్నప్పుడు ఈ అవకాశం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇంకొక అవకాశం ఇవ్వడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని, న్యాయమైన అవకాశాన్ని న్యాయమైన మార్గంలో సద్వినియోగపరుచుకోగలను అనేటటువంటి నమ్మకంతో ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా మీరు మనీ గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. మనీ మీద పాజిటివ్నెస్ ఉండాలి, మనీని పొందగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. 100% డబ్బును అందరికీ వస్తుందండి, రాదు అని ఎప్పుడూ అనదు. కాకపోతే నువ్వు ఆకర్షించే విధానాన్ని బట్టి, నీ యొక్క మాట తీరును బట్టి, నీ ప్రవర్తన విధానాన్ని బట్టి, నువ్వు దానిని ఉపయోగించే దాన్ని బట్టి డబ్బు మన దగ్గరికి రావటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా ఎవరైనా కూడా బ్రహ్మముహూర్తం క్లాస్ గురించి చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. అండ్ ఫర్దర్గా ఎవరైనా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా బ్రహ్మముహూర్తం క్లాస్కి? ఏ రకంగా? బ్రహ్మముహూర్తం క్లాస్ వచ్చేసి ఇప్పటికి మనం 14 మండలమ్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గాని. సో దిస్ ఈజ్ ద 15th మండలం అనమాట. సో ఎవ్రీ మండే ఓంకారం కంపల్సరీ 108 టైమ్స్ చాంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మండలం క్లాస్లో మాత్రం ప్రత్యేకించి ప్రతి చక్రాలోని కూడా, అంటే 6 days ఒక చక్ర చాంట్ చేస్తూ ఉంటారు. ఇందులోని 1 day ఫర్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్. ఓకే. కంపల్సరీ 1 day టోటల్గా గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉండాలి. అది ఎన్నిసార్లు, ఎన్ని వాటికి, ఎంతమందికి, ఏ వస్తువుకి అనేది దట్ ఈజ్ అప్ టు యూ. కానీ ఆ మెడిటేషన్ చేసినంతసేపు కూడా గ్రాటిట్యూడ్ని ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. సో గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అనేది పక్కాగా మనం ప్లాన్ చేసుకున్నాము. సో అంటే డబ్బుకే కాదు, వస్తువులకే కాదు, మనుషులకే కాదు, మనం తినే ఆహారానికి, గాలికి, భూమికి, పంచభూతాలు అన్నిటికీ కూడా మనము గ్రాటిట్యూడ్ చెప్పాలన్నమాట. ఆ 45 minutesలో కూడా మనం 35 minutes గ్రాటిట్యూడ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఈ మండలంలో అంటే ప్రతి మండలంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది మనకి. అలాగే ఈ మండలంలో మాత్రం గ్రాటిట్యూడ్ టెక్నిక్. సో ఆ గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల లైఫ్లో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా మనం కృతజ్ఞత అనేది చెప్పుకుంటూ వెళ్ళామంటే లైఫ్లో మనకు కావాల్సింది అచీవ్ అవ్వడానికి మంచి వే అనేది దొరుకుతుందన్నమాట. సో ఈ మండలంలో ఖచ్చితంగా దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎలా ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, ఒక 30-35 members వరకు ఎన్రోల్ చేసుకున్నారు. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.